నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ఎగ్జైటింగ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది లాంచ్ చేసింది. సో ఈ ఆఫర్ ఏంటి, దీన్ని ఎలా అప్లై చేయాలి, దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి, కంప్లీట్ ఆఫర్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. దీనికోసం ప్లే స్టోర్ నుంచి మీరు ముందుగా అమెజాన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంట్లో మనము అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నా ప్రీవియస్ వీడియోస్లో నేను చేశాను. మనము జియో రీఛార్జ్ చేసుకొని 101 రూపీస్ అనేది ఏ విధంగా పొందాలి. రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేశాను. అమెజాన్ పే బ్యాలెన్స్ యూస్ చేసుకొని మనము రీఛార్జ్ చేయడం ద్వారా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏ విధంగా పొందాలి అని. అమెజాన్ పేలోకి మనం మనీ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, సో దాని యొక్క క్యాష్ బ్యాక్ ప్రూఫ్ అన్ని నేను కంప్లీట్ డీటెయిల్స్ నా ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అలానే పైన ఐ కార్డ్స్లో కనిపిస్తుంది. సో మీరు అక్కడ వెళ్ళి దాన్ని డైరెక్ట్గా మీరు చూడొచ్చు. ఎండ్ స్క్రీన్ కార్డ్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆఫర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు సెర్చ్లో మీరు ఏ ప్రోడక్ట్ అయితే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెనేజర్ CX190ని నేను పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే క్యాష్ బ్యాక్ షాప్ విత్ బ్యాలెన్స్ అండ్ గెట్ ₹75 క్యాష్ బ్యాక్ పర్ కస్టమర్ మినిమం అని సైడ్ కి ఒక యారో మార్క్ అనేది కనిపిస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా పర్చేస్ చేసే ప్రోడక్ట్స్ లేదా ఒక ప్రోడక్ట్ కార్ట్ వాల్యూ మినిమం 250 ఉందంటే మీకు 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. మీరు దీన్ని అమెజాన్ పే బ్యాలెన్స్ యూస్ చేసుకొని పే చేస్తే మాత్రమే. సో ఇంకా దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఈ ఆఫర్ మనకు జనవరి 26 నుంచి 36 వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు 250 ప్రోడక్ట్ని మీ అమెజాన్ పే బ్యాలెన్స్లో నాతో 100 ఉంది, తర్వాత నేను 150 ఇంకా డిఫరెంట్ ద్వారా నేను పే చేస్తాను అన్నప్పుడు ఈ క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. సో మీరు మొత్తం కంప్లీట్ ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి, మీరు 150 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్లోకి యాడ్ చేసుకొని తర్వాత మీరు పర్చేస్ చేసినప్పుడు మాత్రమే మీకు 75 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ పర్ కస్టమర్ అన్నారు కాబట్టి మీరు ఒక్క అకౌంట్లో ఒక్కసారి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేశారు, పర్చేస్ చేసిన తర్వాత మీరు దాన్ని క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు పే బ్యాలెన్స్ అనేది ఆ విధంగానే ఉండి మొత్తం కంప్లీట్గా రీఫండ్ అవుతుందా అంటే క్యాన్సిల్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ అనేది వర్తించదు ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్ వచ్చిన అమౌంట్ మనము క్యాష్ రూపంలో తీసుకోలేము, అంటే మన బ్యాంకుకి మనం సెండ్ చేసుకోలేము. కానీ ఏమైనా మీరు అమెజాన్ పేలో మీరు రీఛార్జెస్ కానీ అలానే మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు దీని మీద ఆఫర్స్ కూడా వస్తుంటాయి. సో దానికోసం మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఓవరాల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే. సో ఇది నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ లో నేను మనీ ఎలా యాడ్ చేయాలి అనేది ఇంతకు ముందు వీడియోస్ లో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని చూసి ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు యాడ్ చేయండి. ఆల్రెడీ నేను 751 అనేది యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంతకు ముందే. సో ఇక్కడ మీకు 741 కావాలి కాబట్టి నేను ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీకు మిగతా ప్రాసెస్ లో చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు జాయిన్ ప్రైమ్ మెంబర్ అని ఇక్కడ ఇలా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, అమెజాన్ ప్రైమ్ అని. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే నో థ్యాంక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్లేస్ యువర్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ఆర్డర్ సమ్మరీ చూడండి. ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఇది అడుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసా కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు డిఫరెంట్ అడ్రస్ ఎన్ని అడ్రస్లైనా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లేస్ యువర్ ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ అస్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో మనకు క్యాష్ బ్యాక్ అనేది షిప్పింగ్ అయిన 3 days తర్వాత
తర్వాత మన అకౌంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్డ్ ఆర్డర్ ఫర్ సెనేసర్ CX180 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో అమెజాన్ నుంచి నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది మనము ఆర్డర్ చేసినట్టు. మరి అమెజాన్ పే యాప్ లో వ్యూ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే నాకు విత్ ఇన్ 1 day లోనే నాకు 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. అంటే నేను ఒక రోజు ముందు బుక్ చేసింటే నాకు 1 day తర్వాత నెక్స్ట్ డేనే మనకు మార్నింగ్ కల్లా వచ్చేసింది అనమాట 75 రూపీస్ అనేది. సో ఇది మోస్ట్ ట్రస్టబుల్ యాప్ ఫ్రెండ్స్. వీళ్ళు 3 days అన్నారు కానీ నాకు జస్ట్ 1 day లోనే వచ్చింది. అంతేకాకుండా మనకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కూడా చాలా తొందరగా ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్ మనము అమెజాన్ పే బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏ విధంగా పొందాలి, దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఆఫర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అంతేకాకుండా మనం ఏ విధంగా పర్చేస్ చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అంతేకాకుండా ప్రోమో కోడ్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.